దోసకాయ చింతకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: దోసకాయని ఇట్లా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం చింతకాయ తొక్కు, తెరమాత కావాల్సింది 4 ఎండుమిరపకాయలు, మినపప్పు, ధనియాలు, మెంతులు, ఆవాలు. ఇది మనం ఇప్పుడు స్టవ్ మీద బాణలు పెట్టుకొని మనం తెరమాత ఫ్రై చేసుకుంటాం. ఇంగువ కొంచెం వేసుకోవాలండి. మనం వేయించుకున్న తెరమాతని రోట్లో వేసుకోవాలి. దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దానికి సరిపడా ఉప్పు వేసుకొని దంచుకోవాలి. ఇదండి ఇది చూడండి, పచ్చిమిరపకాయ మెత్తగా మెదగకూడదు. దోసకాయ, చింతకాయ, కొత్తిమీర పచ్చడి అండి. వావ్, చూడండి ఎంత బాగుందో. కప్పులు వేసేసుకుందాం.